ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురంలో కాంగ్రెస్ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడిలో 10 మందికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని ఖమ్మం ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనలో పలు ఇండ్లు, టీవీలు, బైకులు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాము, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియ, నిన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగింది హుజూర్ నగర్ లో. ఈ నేపథ్యంలోనే గ్రామంలో కార్యకర్తలందరూ కూడా ఈ సభకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో ఆధిపత్య పోరు అనేది మొదలైంది. వర్గ విభేదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలుగా చీలిపోయి పలు గ్రామాల్లో ఘర్షణలకు తావు ఇచ్చినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో 2 వర్గాలు, కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలు ఆధిపత్య పోరు కోసం ఒకరు పైన ఒకరికి పైచేయి సాధించేందుకు నిన్న మీటింగ్ వెళ్లడం జరిగింది. అయితే నిన్న మీటింగ్ కి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఫుల్గా మద్యం తాగి ఇరు వర్గాలు కూడా దూషణలాడుతూ దుర్భాషలాడుతూ వాళ్ళు ఘర్షణ చేసుకున్నారు. ఇక సభకు ప్రవేశించిన తర్వాత రాత్రిపూట ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా భయానకంగా మారిపోయింది. ఇరు వర్గాలు కూడా విచక్షణ రహితంగా దాడులు చేసుకుని ఇరువురు ఇళ్లపైన కూడా దాడులు చేసుకుంటూ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. బైకులు ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. అడ్డు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా కర్రలతో, గొడ్డలతో దాడులు చేసుకుంటూ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పలువురు తలకాయలు కూడా పడడం జరిగింది. కాలు చేతులు కూడా విరిగాయి. దీంతో వారిని హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే గ్రామంలో స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో సర్పంచ్ గా ఎవరు పోటీ చేయాలి, ఇవి ఎంపీటీసీగా ఎవరు పోటీ చేయాలన్నటువంటి నిర్ణయం పైన గత కొన్ని రోజులుగా ఘర్షణ జరుగుతా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు కూడా ఈ ఘర్షణకు సంబంధించి, ఈ వర్గ విభేదాలకు సంబంధించి ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా ఆయన సర్దు చెప్పకపోవడంతోనే గ్రామంలో ఇరు వర్గాలు విడిపోయి దాడులు చేసుకున్నంత వరకు కూడా పరిస్థితి వెళ్ళింది. ఇప్పటి వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామాన్ని సందర్శించలేదు. ఆ ఘర్షణకు సంబంధించి గాయపడ వారిని పరామర్శించలేదు. కనీసం అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు, పట్టించుకోవట్లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాపోతా ఉన్నారు. మేమే కొట్టుకుంటున్నాం, మాకు మధ్యలో తగాదాలు పెడతా ఉన్నారు. ఈ విధంగా గ్రామాల్లో అశాంతి నెలకొంది. శాంతి భద్రతలు కట్టుదప్పాయని కూడా పలువురు మాట్లాడుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మటే కల్పించుకొని గ్రామాలలో శాంతియుతమైన వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే కృష్ణాపురం గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. 20 ఇళ్లు ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా ధ్వంసం చేశారు. ఈ రోజు రంజాన్ పండుగ, కొంతమంది మైనార్టీ సంబంధించినటువంటి ఇళ్లపైన కూడా దాడులు చేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. దీనిపైన ఇతర పార్టీల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ నియోజకవర్గంలో ఉండి శాంతిని స్థాపించాల్సింది పోయి పండగ పూట ఈ విధంగా ఘర్షణలు పెట్టడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే కృష్ణాపురం గ్రామంలో పోలీసుల పికెటింగ్ నడుస్తా ఉంది. దాదాపు 150 మంది పోలీసులతో అక్కడ భద్రత అనేది పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ప్రియా, అయితే రాము, ఇప్పుడు గాయాల పాలైన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 10 మంది వరకు కూడా గాయాలయ్యాయి. కాళ్ళు చేతులంతా కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. పలువురు తలలు కూడా పగలడం జరిగింది. వారి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. గొడ్డలతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తంగా బాగా కారడంతో వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం గాయపడ వారిని పరామర్శించలేదు, ఫోన్లు కూడా పరామర్శించలేదు. తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తా ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. గాయపడ్డ వారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఖమ్మం ఆసుపత్రి తరలించి వారికి వైద్య సేవలు అందజేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.